भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్కయ్య, అందరికి నమస్తే. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని 8వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఒక ప్రశ్న ఇస్తున్నాడు. మీరు మూర్ధాస్థానమున మస్తిష్క భాగమున గల హృదయమున పరమాత్ముడు ఉంటాడు అని అంటున్నారు కదా. అలా ఉన్నచో, అలా సత్యమైతే, ఉదాహరణకి ఇప్పుడు ఒక గృహమునకు నిప్పు అంటుకుంటుంది. దాన్ని సూత్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంభోగ ప్రాప్తిరితి చేత్ న వైశేష్యాత్. ఇప్పుడు గృహమునకు నిప్పు అంటుకుంటే ఆ గృహములో ఉన్నటువంటి ప్రతి వస్తువు బూడిదవుతుంది కదా. గృహం కాలిపోయినప్పుడు గృహం లోపల వస్తువులు కాలకుండా ఉంటాయా? అన్ని కూడా అగ్నికి దాసోహం అవుతాయి కదా. ఒకవేళ పరమాత్ముడు కూడా జీవుడు ధరించుకొని ఉన్న శరీరములో ఉంటే, జీవుడు అనుభవిస్తున్న వ్యాధులు, ఆకలి, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా జీవుని వలె పరమాత్మునికి కూడా సంభవిస్తవి కదా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న అర్థమైందా? ఎందుకంటే మనం జీవాత్మకు పరమాత్ముని దర్శనం ఎక్కడ జరుగుతుందంటున్నాం? వైదికులు జీవాత్మకు పరమాత్ముని దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటున్నారు? మస్తిష్క భాగముననే, అన్యత్ర జరగదు. మీరు గుడికి వెళ్ళినా సరే, చర్చికి వెళ్ళినా సరే, అంటే పరమాత్మ మస్తిష్కంలో ఉంటాడు. వంజక్క మీరు మాట్లాడుతున్నారా లేకపోతే మ్యూట్ చేసుకో. మీరు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, లేడనడానికి లేదు. కానీ జీవుడు దర్శించుకోవాలి అంటే మాత్రం స్థానం ఏమన్నాడు? మస్తిష్క అది మనము ధరించుకొని ఉన్న మస్తిష్క భాగం. అంటే ఇల్లు కాలిపోతే వస్తువులన్నీ కాలిపోయినట్టుగా జీవుడు అంటే జీవుడికి ఏవేవైతే బాధలు ఏర్పడుతున్నాయో, వ్యాధులు ఏర్పడుతున్నాయో, విఘ్నాలు ఏర్పడుతున్నాయో ఆ ప్రభావం పరమాత్మునికి కూడా పడుతుంది కదా అనేది ప్రశ్న. దానికి ఇక చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? జగత్కర్త అయినటువంటి పరబ్రహ్మ హృదయమున ఉంటాడని అంగీకరించినచో, జీవునకు కలుగుతున్న సర్వ బాధలు పరమాత్మునికి కూడా కలిగాలి కదా అంటున్నాడు. అనడానికే ఇద్దరిలో సామర్థ్యం వేరుగా ఉంది. ఈ శరీరం అనే గృహము జీవుడికి సంబంధించిందా, పరమాత్మునికి సంబంధించిందా? జీవునికి మాత్రమే సంబంధించింది. అటులనే
గృహముతో పోల్చాడు గనక గృహము నుండే తీసుకుందాం. ఆ గృహము ఏ మెటీరియల్తో ఏర్పడుతుందో ఆ గృహమున గల వస్తువులన్నీ కూడా అదే పదార్థాలతో ఏర్పడుతుంది. అర్థమైందా? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇల్లు ఏ మూల ప్రకృతితో ఏర్పడిందో, ఆ ఇంట్లో ఉన్న సోఫా సెట్ తీసుకున్నా, మంచం తీసుకున్నా, పాత్రలు తీసుకున్నా, విద్యుత్ తీసుకున్నా, అవన్నీ కూడా అదే మెటీరియల్తో తయారవుతాయి. కాబట్టి అవి కాలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరువురిలో సమానత ఉంది. గృహములో గృహ పదార్థాల యందు ధాతువు ఒక్కటే. అర్థమైందా? గృహము గృహ పదార్థాల యందు ధాతువు ఒక్కటే కనుక గృహము భస్మం అవుతున్నప్పుడు గృహం లోపల ఉన్న వస్తువులన్నీ కూడా భస్మం. చివరికి బావి ఉందనుకోండి, ఆ బావిలో గనక నిప్పు అంటే అగ్ని పారుకుపోతే అక్కడ నీరు కూడా ఆవిరయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే జలములో జలాంశం ఎక్కువ ఉన్నప్పటికీ మిగతా 4 భూతములు జలములో ఉన్నవి. అర్థమైందా? మిగతా 4 భూతములు జలములో ఉన్నవి కనుక బావిలో కూడా నీరు ఆవిరయ్యే అవకాశం ఉంది. కానీ శరీరం తీసుకుంటే ఈ శరీరములో ఒకవేళ మనము జీవుడు దేహాన్ని వదిలిపెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి కూడా ఇక్కడ మనం చర్చించుకుందాం. మామూలుగా జీవుడు ఈ శరీరము నుండి వెళ్ళిపోతే అంటే వ్యాధితోనో సహజ మృత్యువుతోనో జీవుడు ఈ దేహం నుంచి వెళ్ళిపోయాడు అనుకుందాం. వెళ్ళిపోయేటప్పుడు జీవునితో ఏది వెళ్తుంది? కారణ శరీరము, సూక్ష్మదేహం. ఇప్పుడు మీకు అర్థమైందా? శరీరము ఏ పంచభూతాలతో తయారయ్యిందో ఆ పంచభూతాలతో తయారు కానిది ఏది ఉంది అక్కడ? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము, కారణ శరీరము పంచభూతాలతో తయారు కాలేదు కనుక జీవుడు వెళ్ళేటప్పుడు మనం జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహాన్ని మనం చితిలో భస్మం చేస్తూ ఉంటే అక్కడ సూక్ష్మ శరీరం భస్మం కాదు. సరే, ఇప్పుడు ఎవరైనా సమస్యలకు భయపడో లేదా దుర్ఘటన జరిగియో శరీరానికి నిప్పంటుకుంది అనుకుందాం. ఇప్పుడు ఆ మంటల్లో సూక్ష్మ శరీరం, కారణదేహము, జీవుడు ఈ ముగ్గురు ఆ నిప్పులో భస్మం అవుతారా? అవ్వరా? కారు. సూక్ష్మ శరీరం కారణ శరీరం అవ్వదు. ఎందుకు అవ్వదు? పంచభూతాలతో తయారు కాలేదు కాబట్టి జీవుతోనే ఉంటాయి అవి. అర్థమైందా? ప్రత్యేకించి సమస్యలకు భయపడి నీటిలో మనం ప్రాణం ఉన్నప్పుడే మునిగి ఆత్మహత్య చేసుకున్నా సరే, వివిధ యంత్రాలకు ఉరి వేసుకున్నా సరే, నిప్పంటించుకున్నా సరే స్థూల దేహమే భస్మం అవుతుంది. కారణ దేహము, సూక్ష్మదేహము, చేతన తత్వమైన ఆత్మ భస్మము కావు. ఎందుకంటే అహంకారం అనే తత్వము దగ్గర 2 వేరువేరుగా వెళ్ళిపోయినాయి. సత్వ అహంకారముతో ఏర్పడింది ఏకాదశ ఇంద్రియాలు, తమో అహంకారముతో ఏర్పడింది పంచభూతాలు. అర్థమైందా? ఈ పంచభూతాల నుండే కార్యరూప జగత్తు, వివిధ అన్నాదులు,
అక్కడి నుండే రేతస్సు, ఆ రేతస్సు నుండే వీర్యము, వీర్యము నుండే కర్మానుసారముగా వివిధ శరీరాలు జీవునకు లభిస్తున్నవి. అందుకనే జీవుడు ఎప్పుడు కూడా ఈ దేహములో భస్మము కాడు. ఒకటి ప్రశ్న, జీవుడే భస్మము కానప్పుడు పరమాత్ముడైతే ఇంకా ఎక్కువ విశేషముగా ఉన్నాడు గనక అతను భస్మమయ్యే అవకాశము లేదు. ఒకటి సమాధానం దొరికిందా? ఇంకొక అర్థమైందా? జీవుడే భస్మము కానప్పుడు ఎవరికైతే ఆధారము శరీరం ఉందో, ఎవడు నిరంతరము శరీరాన్ని ఆధారముగా చేసుకొని కూర్చున్న జీవునకే ఈ శరీరము హాని కలిగించలేనప్పుడు పరమాత్మునికి హాని కలిగే అవకాశము లేదు. ఇది మొదటి సమాధానం. ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసుకుందాం. సరే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా వ్యాధితో ఉన్నాడు, భయంకరమైన వ్యాధులున్నవి, లేదా భయంకరమైనటువంటి ఆకలి వేస్తుంది. వ్యాధులు, ఆకలి, అవమానాలు జీవుడు దేహములో ఉన్నప్పుడే వింటాము కదా. చాలా ఆకలి వేసింది, తట్టుకోలేకపోయినా, నన్ను వాళ్ళంతా బాధ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా జీవుడు ఆ శరీరములో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఆకలి బాధలు అంటే శీతోష్ణ బాధలు, మాన అవమానాలు, వ్యాధులు శరీరములో జీవుడు ఉన్నప్పుడే అవి సంభవిస్తున్నవి. నిజముగా చెప్పండి, వీటి నుండి జీవుడు తనని తాను సురక్షితముగా ఆ బాధను విముక్తి అంటే అందులోనే ఉంటూ, ఆ దేహంలోనే ఉంటూ జీవుడు ఆ బాధను అనుభవించకుండా ఉండడానికి వీలు పడుతుందా? వీలు పడదా? పడుతుంది మాతాజీ. ఎటులా? వీలు పడుతుంది. యోగ సాధన ద్వారా. యోగ సాధన చేసినటువంటి ఆత్మ శరీరములో జరుగుతున్నటువంటి అవమానాలు కానివ్వండి, ఏ స్థితినైనా వాటి నుండి తనని తాను దూరముగా నెట్టి వేసుకోగలిగే శక్తి యోగ సాధన ఉంది. చేసిన ఆత్మకి ఉంది. అంటే శరీరములో ఏ జీవాత్మ తన ఉనికిని కారణదేహము ద్వారా, సూక్ష్మదేహము ద్వారా రక్షించుకుంటుందో అట్టి జీవాత్మనే యోగాభ్యాసము చేస్తే, చక్కటి దీర్ఘకాల సాధన చేస్తే అది ఏకాదశ ఇంద్రియాల నుండి కూడా పృథక్ కాగలుగుతున్న శక్తి సామర్థ్యాలు ఈ జీవాత్మకి ఉన్నప్పుడు అసలు బ్రహ్మాండానికి ఆధారమైన బ్రహ్మాండమునే రచించిన పరమాత్ముడైతే తన శక్తి సామర్థ్యాన్ని, తన ఉనికిని చాటి చెప్పుకోవడానికి, తన లక్ష్యాన్ని అంటే పూర్తి చేసుకోవడానికి ఎవరిని ఆశ్రయించకుండా ఉంటున్నాడే. అట్టి సమర్థుడైన ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ జీవాత్మతో పాటు ఈ హృదయ మందిరములో ఉంటే ఆ శరీరములో ఉన్నటువంటి వ్యాధి జీవునకే దుఃఖము ఇవ్వనప్పుడు అనంత సామర్థ్యుడైన పరమాత్మునికైతే సంభవించే అవకాశమే లేదు. అర్థమైందా? ఏ జీవాత్మ అయితే అజ్ఞానిగా ఉంటుందో, ఏ జీవాత్మ యోగాభ్యాసము చెయ్యదో, కామ క్రోధ లోభ మోహ వాత్స్యాలయందు ఉంటుందో, రూపముతో మురిసిపోతూ ఉంటుందో, అట్టి జీవాత్మకే అంతర్గత బాధలుంటవి. కానీ ఏ జీవాత్మ అయితే నిరంతరము యోగ సాధన చేసి ఏకాదశ ఇంద్రియాల నుండి తనని తాను వేరుగా చేసుకోగలిగితే ఆ జీవాత్మకే ఈ వ్యాధులు బాధలు ఇవ్వనప్పుడు
ఇక నిరంతరము కల్పాంతరాలయందు సృష్టి యందు ఆ జగత్కర్త ఏనాడు కూడా మోహితుడు కాలేడు, లోభి కాలేకపోతున్నాడు, అజ్ఞాని కాడు. అట్టి సమర్థవంతుడైన పరమాత్మునకు శరీరములో జరుగుతున్నటువంటి మార్పులకి సంబంధం లేదు. అందువలన మీరు లౌక్యములో ఏదైతే గృహమునకు నిప్పు తగులుతే గృహ పదార్థాలన్నీ భస్మమైనట్టు, ఒకవేళ పరమాత్ముడు జీవుని యొక్క శరీరములో ఉంటే జీవుడు ఏదైతే మలమూత్రాలు చేస్తున్నాడో, వ్యాధులు అనుభవిస్తున్నాడో, ఆ వ్యతిరేక లింగముతో సంభోగం చేస్తున్నాడో, అధర్మమాచరణ చేస్తున్నాడు, పాప భోజనము తింటున్నాడు, అభక్ష భోజనము తింటున్నాడు, ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి. ఆత్మతో పరమాత్ముడు ఉన్నంత మాత్రాన అవి పరమాత్మునికి సంబంధించినవి కాదు. అర్థమైందా? లోకమున వివిధ గురువులు విగ్రహారాధనని ఈ సూత్రము ద్వారానే సమర్థిస్తున్నారు. పరమాత్ముణ్ణి మనము దేహాదుల యందు ఉన్నాడు అంటే ఆ దేహములో మలమూత్రాలుంటవి, ఆ దేహమున చెమట ఉంటది, ఆ దేహమున స్త్రీ పురుష సంభోగ ప్రక్రియ ఉంటది. ఇవన్నీ కూడా పరమాత్మునికి వర్తిస్తవి. అందుకనే దేవుడు విగ్రహములోనే ఉంటాడు, విగ్రహంలో ఇవన్నీ క్రియలు జరగవు అని ఒక సిద్ధాంతము కూడా లోకమున ప్రసిద్ధమైంది. అందుకే నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, అసలు జీవుడు యోగాభ్యాసి అయితే అతనికి ఏకాదశ ఇంద్రియాల నుండే వేరుగా ఉండగలిగే శక్తి వచ్చినప్పుడు మహాజ్ఞాని అయిన పరమాత్ముడు కూడా ఈ దేహములో ఉంటూ ఎటువంటి జీవునికి సంబంధించిన వ్యవహారముతో పరమాత్మునికి సంబంధము ఉండదు. అందుకే మనం సంధ్యా మంత్రాలలో యోస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మః. ఇప్పుడు జీవుడు సాధన చేసుకుంటున్నాడు, సమాధిలో కూర్చున్నాడు. సమాధిలో ఆత్మ పరమాత్మునితో ఏకమైంది. అక్కడ అధర్మంగా గాని, అసత్యాచరణ గాని, అవినీతి గాని హృదయములో లేదు. అతను ఒక వ్యాపారస్తుడు అనుకోండి. వ్యాపారస్తుడు ఇక ఆపణములో కూర్చున్నాడు. అక్కడ అతను గ్రాహకుల పట్ల మిశ్రిత వస్తువులు ఇస్తున్నాడు, అధర్మముగా ధనము సంపాదిస్తున్నాడు. సమాధిలో ఉన్నటువంటి బ్రహ్మ ఇప్పుడు ఆపణములో కూర్చున్నటువంటి ఆ జీవుని మస్తిష్క భాగముల బ్రహ్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాడు. ఉంటే ఉండదు పరమాత్మకి. అర్థమైందా? జీవుడు అధర్మ కార్యములు చేయడములో స్వతంత్రుడు. పరమాత్ముడు ఎప్పుడైతే జీవుడు వ్యాపారములో కూర్చుని అక్కడ గ్రాహకులతో అధర్మయుక్త వ్యవహారము చేస్తున్నప్పుడు సర్వజ్ఞత్వమును ఉపయోగించుకొని అక్కడ జీవుణ్ణి పరతంత్రుడుగా పరమాత్ముడు చేయడం లేదు. ఇది గమనించుకోండి. ఎందుకంటే వ్యాపార క్షేత్రములో ఆ యజమాని జీవుడే యజమానిగా ఉన్నాడు. అది జీవుని స్వాతంత్రం. అతను ధర్మముగా సంపాదించొచ్చు, అతని నియమము, అతని వ్రతము, అతని ఆ జీవనం. కానీ హృదయము దాటిన తర్వాత మస్తిష్క భాగములోని హృదయము నుండి జీవుడు బహిర్గతమైనప్పుడు
అక్కడ పరమాత్ముడు జీవ స్వాతంత్రానికి ఎటువంటి హక్కుని గాని ఎటువంటి విఘ్నము కానీ పరమాత్ముడు కలిగించడు, జోక్యము ఎప్పుడు పరమాత్ముడు ఉపదేశిస్తాడు అంటే, ఇతను నిన్న లేదా ఉదయమో మధ్యాహ్నమో అధర్మముగా మాట్లాడాడు, ఇతరుల కన్నీరికి కారణమయ్యాడు, మిశ్రితమైన స్తుతి చేశాడు, ఇలా జీవ స్వాతంత్రములో తనకు నచ్చిన ఈశ్వరాజ్ఞకు విరుద్ధంగా జీవనం గడిపాడు. గడుపుతున్న సమయంలో పరమాత్ముడు ఎటువంటి అడ్డు చెప్పడు. కానీ సాయంత్రం మళ్ళీ స్నానము చేసి మళ్ళీ హృదయములో కూర్చొని తబల కొడుతున్నాడు జీవుడు పరమాత్మునితో. అప్పుడు మాత్రం పరమాత్ముడు జీవాత్మకు దర్శనం ఇవ్వడు. ఈ జీవునకు ప్రశ్న వస్తుంది, నేను ఉదయము ఆ బ్రహ్మను, ఆ ప్రకాశమును, ఆ ఆనంద స్వరూపమును, ఆ రసాన్ని నేను త్రాగాను. అదే జీవాత్మను ఇప్పుడు నేను ఈ మస్తిష్క భాగంలో కూర్చున్నాను. నాకు ఎందుకు ఇప్పుడు ఆనంద రసాన్ని నీవు ఇవ్వడం లేదు అన్నప్పుడు కూడా పరమాత్ముడు దర్శనం ఇవ్వడు, స్క్రీన్ మీద చూపిస్తాడు, నువ్వు ఇక్కడిక్కడ అధర్మయుక్త కార్యములు చేసావు అని స్క్రీన్ మీద చూపిస్తాడు. ఎందుకంటే మస్తిష్క భాగమున స్వామి ఎవరున్నారు? అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు నాకు ఉదయం ఇంత ఆనందాన్ని ప్రసాదించిన నీవు, నేను అదే నిష్ఠతో అదే ఆత్మగా ఇప్పుడు నీ ఉపాసన కొనసాగిస్తుంటే నాకెందుకు ఆ రసము త్రాగనివ్వడం లేదు, నాకు ఆ రసమును ఎందుకు తడుపుతలేవు అని జీవుడు ప్రాయశ్చిత్తము చేస్తూ ప్రశ్న వేస్తున్నప్పుడు పరమాత్ముడు దర్శనం ఇవ్వడు, స్క్రీన్ మీద చెప్తాడు, నువ్వు ఇక్కడిక్కడ తప్పులు చేశావు. చాలా స్పష్టంగా ఆత్మకు పరమాత్ముడు మస్తిష్క భాగమున జీవుని దినచర్యను ప్రదర్శింపజేస్తాడు. అందుకనే యోగాభ్యాసి సమాధిలో ఒకలాగా ఉండి వ్యవహారములో ఒకలాగా ఉన్న పరమాత్ముడు వ్యవహారములో ఎటువంటి అడ్డంకులు చెప్పడు. కానీ సాయంత్ర సమయములో అతను మళ్ళీ ధ్యానము చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడిక్కడ అసత్యాచరణ అధర్మాచరణ చేశావు అని మాత్రం జీవాత్మకు తెలియజేస్తాడు. అందుకే శాస్త్రములో పెద్దవాళ్ళు ఆత్మ నిరీక్షణ చేసుకోండి, ఆత్మ సాక్షాత్కారం, నీ మనసే నీకు సాక్షాత్కారం అంటారు. నువ్వు తప్పు చేసావా చెయ్యలేదా అనడానికి నీ మనసే నీకు సాక్ష్యము. అంటే పరమాత్ముడు ఏ ఆత్మ అయితే శుద్ధ వ్యవహారము చెయ్యదో, శుద్ధమైనటువంటి మార్గములో ధనము సంపాదించదో, ఇతరుల కన్నీరుకు కారణమవుతుందో అట్టి ఆత్మకు పరమాత్ముని దర్శనం జరగడం అసంభవము. అది గుర్తు పెట్టుకోండి. అందుకనే మనం ఎన్నిసార్లు యోగాభ్యాసం చేస్తున్నా బ్రహ్మ ఆనందాన్ని మనం అనుభవించట్లేదు అని అంటే అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణం. మనము మన దినచర్యలో ఎవరినైనా నిష్పక్షపాతముగా వ్యవహరించకుండా మనకున్నటువంటి పలుకుబడితో ఇతరుల ఆత్మను మనము దుఃఖింపజేసిన, నిందించిన పరమాత్ముడు దర్శనం ఇప్పుడు. అందుకనే ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ మరొకటి లేదు, ఉండదు. అందుకనే యోగాభ్యాసం చేస్తున్న సమయములో ఆత్మ తనని తాను దర్పణము వలె చూసుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతుంది. పరమాత్మునికి లౌక్య సుఖాలతో
లౌక్య దుఃఖాలతో సంబంధం లేదు, ఆత్మకే హాని కలుగుతుంది. అందుకని ఏం చెప్తున్నాడు? ద్వాసపూర్ణ సయుజ సకాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్ అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఈ ప్రకృతి అనే వృక్షం మీద రెండు పక్షులున్నవి. ఒకటి పరమాత్మ అనే పక్షి ఉంది, మరొకటి జీవాత్మ అనే పక్షి ఉంది. కానీ ఈ వృక్షము పైన ఇరువురు సమానముగా కూర్చొని ఉన్నప్పటికీ ఆ ప్రకృతి అనే వృక్షమును తినాలనే కోరిక ఒక పక్షికి ఉంది. అది తినడం అనే తప్పు కాదు, కానీ తినేటప్పుడు తాను ఎన్నుకున్న మార్గము ఏదైతే ఉందో, అసత్యము, మోహము, క్రోధము, లోభము, అసూయ, రాగము, ద్వేషము, వీటి వలననే ఈ వృక్షము చుట్టే తిరుగుతున్నాడు. ఆ వృక్షానికి కాసిన పండ్లని తినడములో నష్టం లేదు, పురుషార్థము చేసి భుజించవచ్చు, ప్రీతియుక్తముగా నలుగురికి తినిపించవచ్చు. కానీ అసూయతో, స్వార్థముతో, లోభముతో ఆత్మ నిరీక్షణ చెయ్యకుండా నిరంతరము 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 ఈ ప్రకృతి అనే వృక్షము నుండి ఎంత దూరముగా అసూయ మార్గములో వెళ్ళాడు, రాగద్వేష మార్గములో వెళ్ళిపోయాడంటే, నేను పవిత్రుణ్ణి, నేను ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయి చాలా దూరం వచ్చేసాను, ఎంతో దూరం వచ్చాను అన్న జ్ఞానము లేకుండా జీవుడు ముందుకు వెళ్తున్నాడే. ఆ ముందుకు వెళ్ళిన వాడు జీవుడు. పరమాత్ముడైతే అక్కడే కూర్చున్నాడు, అటులనే ఉన్నాడు. కాబట్టి ఆ వృక్షానికి నిప్పంటినా, ఆ వృక్షం తుఫాన్తో కొట్టుకుపోయినా, ఆ వృక్షము బురదలో చిక్కుకొని పోయినా, ఆ వృక్షం మీద ఉన్నటువంటి పండ్లని ఎవరైతే ఆసక్తిగా తిన్నారో, అసూయతో తిన్నారో, స్వార్థముతో తిన్నారో, లోభముతో తిన్నారో, వారికి ఆ వృక్షం వల్ల కలిగే బాధలుంటవి. కానీ ఎవరైతే తటస్థంగా ఉన్నాడో ఆ పరమాత్మునికి లేశ మాత్రము కూడా ఆ వృక్షం వల్ల హాని కలగదు. అంటే ప్రకృతి రూప కార్య జగత్తే ఆ బ్రహ్మకు హాని కలగనివ్వనప్పుడు ఈ మస్తిష్క భాగమున వడ్డు గింజంత స్థానములో ఉన్నటువంటి అక్కడ ఆ బ్రహ్మకు ఈ జీవుడు, ఈ పిండము ఏమి హాని కలిగిస్తుంది? అందుకనే బ్రహ్మ స్వరూపమున, బ్రహ్మ లక్షణానికి, బ్రహ్మ యొక్క శక్తికి విచ్ఛిన్నం చేసే సామర్థ్యం జీవాత్మకు లేదు, ప్రకృతికి కూడా లేదు. కనుక ఇది జీవాత్మ సౌకర్యము కొరకు, జీవాత్మకు అతి సాన్నిధ్యములో ఆనందాన్ని ఇచ్చుట కొరకు పరమాత్ముడు తనకి తానుగా జీవుని కొరకు, జీవుని మీద అమితమైన ప్రేమతో, ఎంత లాలన ఉంది, ఎంత ప్రేమ ఉంది జీవుని పట్ల పరమాత్ముని కంటే, అరే నువ్వు గుడ్డివాడిగా, కుంటివాడిగా, చెవటివాడయ్యావు, వాహనాలు లేవు, శరీరము సహకరించట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, ఒక్కసారి మస్తిష్క భాగంలోకి రా, అక్కడ నీవు నేను సంతృప్తిగా మాట్లాడుకుందాము. ఇక్కడ నీ కొడుకో, డ్రైవరో, ధనమో, పెట్రోలో, ఇవన్నీ ఏ అవసరాలు లేకుండా నీకు నేను దర్శనమిస్తున్నాను అని దయాభావనతో, ఒక మాతృభావనతో, ఒక పితృభావనతో పరమాత్ముడు జీవాత్మకు అతని యొక్క దర్శనం మస్తిష్క భాగమున ఇస్తున్నాడు. అలా మనకు పరమాత్ముని పట్ల, పరమాత్ముని యొక్క శక్తి సామర్థ్యాల పట్ల శ్రద్ధ, విశ్వాసము, జ్ఞానము, విభుస్థితి కలిగినప్పుడే మనం పరమాత్మని అత్యధికంగా పొందగలుగుతాము అని చెబుతూ ఈ సూత్రాన్ని మన ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.